మరి ఇక్కడ మనం చూసినప్పుడు చాలామందికి యేసు ప్రభు వారు శరీరేచ్ఛ వలన మనుష్యేచ్ఛ వలన జన్మించారు అని అనుకుంటూ ఉంటారు. అది చాలా చెడ్డ అభిప్రాయం అండి. మనం దేవుడి యొక్క వాక్యాన్ని మంచి మనసుతో గ్రహించినప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని మనం నమ్ముతాము. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ వలన జన్మించి ఉన్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మత్తయి సువార్తలోని 1వ అధ్యాయము 20వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది కనుక శరీరేచ్ఛల వలన మనుష్యేచ్ఛల వలన యేసు ప్రభు వారు పుట్టలేదు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే పుట్టాడు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, మనం గ్రహించాలి. కానీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.